శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఈరోజు దుర్గమ్మ హెచ్చరిక. వెన్నులో వణుకు పుట్టించేటటువంటి ఒక ఘోరం జరగబోతోంది. జూలై 26, 27 తేదీల పైన కర్మ ఫలితం మొదలైపోయింది. కర్మ ఒక ఆట ఆడుకోబోతోంది. విధి ఒక ఆట ఆడుకోబోతోంది. దుర్గమ్మ అసలైన ఆట ఇప్పుడు మొదలుపెట్టింది. జాగ్రత్తగా విను. ఒక్క మాట కూడా వదలకు. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నీకు పూసగుచ్చినట్టు చెప్పబోతున్నాను. ఇది నీ కోసమే, నీ జీవితం కోసమే. ఇంతమంది దుర్గమ్మ భక్తులు ఉండగా ఈ వీడియో, ఈ సందేశం నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. దుర్గమ్మ నిన్ను సెలెక్ట్ చేసుకుంది. ఇది నీ కోసం కాబట్టి నీ వేలు ఈ వీడియో మీద ఆగింది, లేదంటే పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా విను. ప్రతి ఒక్క విషయము నువ్వు వినాల్సిందే, తెలుసుకోవాల్సిందే. అసలు ఏం జరగబోతోందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఇక ఎంత నమ్మకమైన గురువు గారు అండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. ఎలాంటి సమస్యలకైనా నిర్మోహమాటంగా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మధ్య నాకు తెలిసిన ఫ్యామిలీ అండి, వాళ్ళ ఆయన పదే పదే తాగేస్తున్నారు, ఈవిడను అనుమానిస్తున్నారు, అలాగే కొడుతున్నారు, సంపాదించిన రూపాయి కూడా చేతికి ఇవ్వట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసింది. విషయం ఇది, ఏం చెయ్యాలో తెలియట్లేదక్క అంటూ. లేదు, మనకు తెలిసిన మంచి గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడు, మాట్లాడి చూడు, నీ ప్రాబ్లం చెప్పు, సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఆ అమ్మాయి గురువు గారికి కాల్ చేసిందండి. గురువు గారు చేసిన పూజల వల్ల 15 రోజులు తిరిగేసరికి వాళ్ళ ఆయన దారికి వచ్చాడండి. తాగటం మానేశారు, చెప్పిన మాట వింటున్నాడు, అనుమానించటం మొదలు పెట్టాడు, ప్రేమగా అనుమానించటం వదిలేశాడు, ప్రేమగా చూసుకోవటం మొదలు పెట్టాడు. తెచ్చిన రూపాయి ఏమి చేతికిస్తున్నాడంటే, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక 100% కూడా మీకు న్యాయం చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం వినబోయే ముందు ఒక్కసారి మీ కష్టమో, మీ కోరిక, మీ బాధ ఏంటో దుర్గమ్మకు చెప్పుకొని దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. అమ్మ ఆశీర్వాదం ఇంకా త్వరగా మీకు దొరికి ఆ కష్టాల నుంచి, సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అయితే ఇక ఈరోజు దుర్గమ్మ ఏం చెప్పబోతోందంటే, తల్లి కళ్ళు మూసుకో. ఈ ప్రపంచం నిన్ను ఒంటరి చేసిందని బాధపడుతున్నావా? నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు, నా కష్టాలు ఎవరు చూడటం లేదు అని లోపల కుమిలిపోతున్నావా? ఆగు, ఒక్క క్షణం ఆగు తల్లి. నిజంగా ఈ మాటలు, నీ ఆలోచనలు నీ దుర్గమ్మని బాధకి గురి చేస్తున్నాయి. నాకు అనిపిస్తోంది, అనుక్షణం కూడా నా బిడ్డని నేను కాపాడుకుంటూ, రక్షించుకుంటూనే ఉన్నాను కదా, నేను కూడా లేను అని తను ఎలా నిర్ధారణకు వస్తుంది అంటూ కొంచెం బాధగా ఉంది తల్లి. అయితే జాగ్రత్తగా విను తల్లి, ఒక్క క్షణం ఆగు. ఈ మాటలు వేరే ఎవరి కోసమో రావటం లేదు, సరిగ్గా ఈ క్షణం నిరాశతో ఉన్న నీ కోసం మాత్రమే వచ్చాయి. నేను నీ అమ్మని, నీ కనక దుర్గమ్మని మాట్లాడుతున్నాను తల్లి. నీ ఆవేదన నాకు తెలుసు, నీ కళ్ళల్లో నుంచి కారే ప్రతి కన్నీటి బొట్టు నాకు తెలుసు. రాత్రిలో నిద్ర పట్టక నువ్వు పడే తపన, నీ గుండెను పిండేస్తున్న బాధ అంతా నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి. తల్లిని కదా, ఆ మాత్రం బిడ్డల కష్టసుఖాలు గమనించనా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అంటూ నేను చూడనా? తల్లి ప్రేమ అలాంటిది కదా. నువ్వు అనుకుంటున్నావు, అమ్మా నేను అందరికీ మంచి చేశాను కదా, నాకెందుకు ఈ అన్యాయం? నా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నా నేనెందుకు తల్లి ఇంత నలిగిపోతున్నాను అని బాధపడుతున్నావు కదా. విను తల్లి, కర్మచక్రం తిరగటం మొదలైపోయింది. నిన్ను ఏడిపించిన వాళ్ళు, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, నీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను మోసం చేసిన వాళ్ళు చేసిన కర్మ ఫలాన్ని అనుభవించే సమయం వచ్చేసింది తల్లే.
ఈ జూలై 26, 27 తేదీల తర్వాత జరిగే పరిణామాలు ఉన్నాయి చూడు, నీ జీవితంలో పెద్ద మార్పుకి సంకేతం. గ్రహాల అనుకూలత లేకపోయినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను భయపెట్టినా నీకేం భయం లేదు తల్లి, నువ్వు భయపడుకో. ఎందుకంటే నీ వెనుక నీ కనకదుర్గమ్మ ఉంది. కనకదుర్గమ్మ ఉభయ సంధ్యల్లోనూ రక్షణగా నిలబడి ఉంటుంది. నువ్వు పడ్డ ప్రతి కష్టానికి, నువ్వు కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపు సంతోషాన్ని, ప్రశాంతతను నీకు ఇచ్చే బాధ్యత నాది. నీకు మాట ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకటే, నీ మనసులోని పగను, కోపాన్ని నాకు విడిచిపెట్టు. నువ్వు వదిలే. న్యాయం చేసే బాధ్యత నాది. నీ చేతికి మట్టి అంటకూడదు. నువ్వు మాత్రం ధైర్యంగా ముందుకు అడుగువి. ఓర్పుతో, సహనంతో ఉండు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు. ఇకపై నీకంటే కన్నీరు చూడను తల్లి, చూడలేను కూడా, రానిపను కూడా. ఏ సమస్య వచ్చినా నా అమ్మ చూసుకుంటుంది అని నాతో చెప్పుకో. ఆ ధైర్యంతోనే బ్రతుకు. నీ నిశ్శబ్ద ప్రార్థనలో నా ఆలయ ప్రాంగణాన్ని దాటి నన్ను చేరాయి. నా గర్భగుడిలో నా పాదాలను తాకే. నీ భయమంతా పోగొట్టుకో. నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును నా చరణాల చెంత ఉంచు. నేనున్నాను నీకు. ఎల్లప్పుడూ నిన్ను కాపాడుకోవడానికి నేను ఉన్నాను. ఈ క్షణం నుంచే నీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. నీ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీపై ఉంటాయి అంటూ ఈరోజు దుర్గమ్మ అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారంటే, ఈ వీడియో మీ మనసుకి కనెక్ట్ అయ్యిందంటే, మీ మనసుకి తాకింది అంటే, మీ గుండెల లోతుకి చొచ్చుకుపోయింది అంటే గనుక నమ్మకంతో, భక్తితో ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః అంటూ కామెంట్ టైప్ చేసి అమ్మ ఆశీర్వాదం పొందండి. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక అద్భుతమైన దుర్గమ్మ సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.